హైదరాబాద్ కంటోన్మెంట్ జూబ్లీ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తుండగా కారు అడ్డు రావడంతో ఢీ కొట్టిన మరో కారు వేగానికి 3 పల్టీలు కొట్టి కారులో ఉన్న వారిని క్షేమంగా బయటికి తీసిన ట్రాఫిక్ పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ బీర్ల ఐలయ్య పుట్టినరోజుల వేడుకలు ఘనంగా నిర్వహించారు. పేదల నాయకుడు సుమారు 50,000 మెజారిటీతో గెలుపొందిన తర్వాత బీర్ల ఐలయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సైదాపూర్ గ్రామంలో వీరభద్ర స్వామికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత యాదగిరిగుట్ట పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీర్ల ఐలయ్య నివాసంలో తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత యాదగిరి ఆలయంలోని అర్చకుల వేద ఆశీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సుమారు 250 మంది ఆలయ అర్చకులకు సరుకులు అందజేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశంతో కలిసి గుట్టలోని పాదాల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం యాదాద్రి ఆలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్యాగ్ జరగాలి. ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरते यावतीर्वै देवतास्ताः सर्वा वेदविब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो ब्राह्मणो वै सर्वा देवताः
మంతల్ నియోజకవర్గ ప్రజలకు, బైసా పట్టణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుగుణక్క గెలుపు కోసం రాత్రనగా పగలనక శ్రమించిన కార్యకర్తలకు ధన్యవాదాలు. మన ప్రభుత్వం ఉంది, మన ముఖ్యమంత్రి ఉన్నారు. ప్రజల సమస్యలు ఏవైనా ఉంటే కార్యకర్త నాయకులు నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజల సమస్యలు అమలు చేసేటట్లు చేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. నేను ముందు ఉండి నా వంతుగా సాయశక్తులకు కృషి చేస్తాను. ముదోల్ ప్రాంత ప్రజలకు, బైన్సా డివిజన్ ప్రజలకు, 8 మండలాలు మరి టౌను ప్రాంత ప్రజలకు, మా కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీ సుగుణక్క గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రభుత్వం మనదుంది, ముఖ్యమంత్రి మన వాళ్ళు, మీకు ఏమైనా బాధలు ఉంటే తప్పకుండా ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకురండి, మేము ప్రజల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రజా సమస్యలు తీర్చడానికి తప్పకుండా నా వంతు క్షయశక్తులుగా కృషి చేయడం జరుగుతుంది. మరొకటే, మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికలంటే ఒక రకంగా జరుగుతాయి. మన దగ్గర బీజేపీకి ఆధిక్యత వచ్చిందని మనం నిరుత్సాహపడద్దు. ఈరోజు గెలుపు రేపు ఓటమి దిశగా ప్రయాణిస్తుంది. మీరు ఒక చిన్న ఉదాహరణ, ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో రాముడు ఉన్నాడు, దేవుడు ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు కూడా వారాణసికి ఉన్నారు. అక్కడ అఖిలేష్ యాదవ్ అభ్యర్థి, ఎస్పీ అభ్యర్థి అయోధ్యలో గెలవడం జరిగింది. ఏదేమైనప్పటికీ గెలుపు ఓటములు సహజంగానే ఉంటాయి. మనం 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో గెలుపు ఓటములు చూసాం. మనం ప్రజల పక్షాన్ని నిలబడదాం, ప్రజల కోసం పోరాడదాం.
కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా వాళ్ళ సమస్యలు తప్పకుండా తీరుస్తాం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం, సామాన్య ప్రజల మనసును గెలిపించుకొని రాబోయే ఎన్నికల కోసం మానసికంగా సిద్ధమవుతాం. జై హింద్, జై కాంగ్రెస్. నెంబర్ 2, లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అధిక స్థానంలో విజయం సాధించడంతో పాటు ఎంపీగా బలరాం నాయక్ విజయం సాధించాడని కాంగ్రెస్ నేతలు హర్షిస్తూ శ్రీ ముత్యాలమ్మ తల్లికి 100 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ మొక్కులు చెల్లించుకుని సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఘనపురం అంజయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవడంతో పాటు మహబూబాబాద్ ఎంపీగా బలరాం నాయక్ విజయం సాధించాలని ముత్యాలమ్మ తల్లికి గతంలో మొక్కుకున్నామని, ఆ మొక్కులు ఇప్పుడు తీర్చుకున్నామని అన్నారు. ఎంపీగా బలరాం నాయక్ విజయం కోరుతూ అహర్నిశలు శ్రమించే పార్టీ నేతలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఎంపీ బలరాం నాయక్ ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్నారని ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, యువజన కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. మనిషి ఒకటి చేతులకి సెల్ ఫోన్ వెనక రావడానికి వచ్చాను. సెల్ ఫోన్ వెనక రాని అలా కూడా తల ఒకటి ఇక్కడ చేతిలో పట్టుకొని వాళ్ళందరికీ తల ఒకటి ఆగే 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 మామే మామే పడతాయి. వేసాడు ఏ ఇక దేవప్ప మీద తెప్పితే దీర్ఘ కొడతాలు అది చెప్పరా. అటు మాకు అటు ఇట్లా జరగండి అందరు. రమేష్ తమ్ముడు
మహబూబాద్ పార్లమెంటు అభ్యర్థిగా విజయకేతనం ఎగరవేసిన సోదరుడు బలరాం నాయక్ గెలుపు సందర్భంగా, అదేవిధంగా మానుకోట నియోజకవర్గ ప్రజలకు, మహబూబాద్ అర్బన్లో ఉన్న ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 7 నియోజకవర్గాలలో ఎంతైతే మెజార్టీ ఇచ్చారో, రాష్ట్ర ప్రభుత్వం అధికారం రావటం కోసం ఈ 7 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అహర్నిశలు కృషి చేసి చెమటోడ్చి ఏ విధంగా అయితే పనిచేశారో, అదేవిధంగా బలరాం నాయక్ గారి గెలుపు కోసం కూడా 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, యూత్ కావచ్చు, మహిళా విభాగం కావచ్చు, అందరూ కూడా అదేవిధంగా శ్రమించి పనిచేయడం జరిగింది. మానుకోట నియోజకవర్గానికి వచ్చేస్తుంటే జిల్లా అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి గారు, అదేవిధంగా మహబూబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్ గారు తనకలిపే బలరాం నాయక్ గారి గెలుపుగా భావించి, గతంలో తనకైతే ఏ విధంగా అయితే 50,000 పైన పైచులకు మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీ వైపు మమ్మల్ని అందరినీ కూడా నడిపించడం జరిగింది. దానిలో భాగంగానే మహబూబాద్ అర్బన్ టౌన్లో 36 వార్డుల్లో 66 బూతుల్లో కూడా సుమారు ఈరోజు 13,000 పైన మెజార్టీ పైచులకు మనం సాధించడం జరిగింది. దీని వెనుక కార్యకర్తల శ్రమ, ఎండ కోర్చి అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేయడం జరిగింది. యూత్ ఆర్గనైజేషన్లు, ఎన్ఎస్యూ ఆర్గనైజేషన్లు, మహిళా ఆర్గనైజేషన్లు, అదేవిధంగా మిగతా ప్రజా సంఘాల ఆర్గనైజేషన్లో కూడా బ్రహ్మాండంగా పట్టం కట్టడం జరిగింది. బలరాం నాయక్ లాంటి వ్యక్తి గెలవటం, గతంలో పార్లమెంటు అభ్యర్థిగా, పార్లమెంటు మెంబర్గా, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది. ఈరోజు కొద్ది మెజార్టీతోని కూటమి దూరం కావడం జరిగింది. లేకపోతే కనుక కూటమిలో అధికారంకి వస్తే ఈరోజు బలరాం నాయక్ గారు మంత్రిగా ఉండాల్సిన అవసరం వచ్చేది. కందాలపైన బరువును మోపారు. ఆ బరువును మనం కూడా మోస్తూ మనం కూడా అభివృద్ధి వైపు నడవాల్సిన అవసరం ఉంది. రాబోయే స్థానిక సంస్థల్లో కూడా గ్రామ పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మహబూబాద్ మున్సిపాలిటీ కావచ్చు, వీటి మీద కూడా మానుకోటలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మానుకోట ప్రజలకు, విద్యార్థులకు, మేధావులకు వారందరి తరఫున మేము అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా, అదేవిధంగా ఈరోజు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మల్లన్న గారు లీడ్ అవ్వబడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈరోజు బలరాం నాయక్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మానుకోట రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అడ్డాగా నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలేవి 1,00,000 కోట్ల పర్మిషన్ల పట్టు. ఒక్కో నోటిఫికేషన్కు ఒక్కొక్క రేటు అన్నంతగా అధికారులు పనితీరు ఉందని, ఒక్కొక్క అధికారికి ఒక్కో రేటు, కోర్టు పరిధిలోని ఉన్న భూములను, గృహ నిర్మాణ అనుమతులను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వం మారిన అధికారుల పనితీరు మారడం లేదని, అవినీతి అక్రమాలపై పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేని ఏడల 11వ తారీఖు మున్సిపాలిటీ ముట్టడి చేస్తామని ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు బోడ రమేష్ నాయక్ డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ అధికారులపై వెంటనే మున్సిపాలిటీలో అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగాలి. మున్సిపాలిటీలో మాకు అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలి. వార్డ్ కౌన్సిలర్ నాకే అన్యాయం జరుగుతుంది. ల్యాండ్ విషయంలో అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇస్తాను, పైసలు తీసుకొని కోర్టులో ఉండకు. అవినీతి అధికారులను గిరిజన భూములలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న మున్సిపాలిటీ అధికారులను వెంటనే, కోర్టులలో దావా నడుస్తున్న కూడా పర్మిషన్లు ఇస్తున్న అవినీతి అధికారులను వెంటనే న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. గిరిజనకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. డబ్బులకు కకృతి పడి పర్మిషన్లు ఇస్తున్న అవినీతి మున్సిపాలిటీ అధికారులను వెంటనే, డబ్బులతో కకృతి పడి పర్మిషన్లు ఇస్తున్న అవినీతి అధికారులను వెంటనే, మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జరుగుతున్న వెంటనే లంబాడి హక్కుల పోరాట సమితి మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు మహబూబాద్ జిల్లా
కలెక్టర్ సమీకృత కార్యాలయంలో అదనపు అడిషనల్ కలెక్టర్ స్థానిక కలెక్టర్ గారికి మహబూబాద్లో గిరిజన భూములకు జరుగుతున్న అవినీతి అక్రమాలపై అదేవిధంగా మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఒక వినతి పత్రం అందజేస్తూ ఈరోజు మహబూబాద్ గిరిజన జిల్లా ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన రైతులకు నిరక్షరాస్యులైన రైతులకు కొంతమంది వారికి సంబంధించిన భూములు మహబూబాద్ మండలం శనిగపురం రెవెన్యూ శివారులో గల వీరారం తండకు చెందిన భూక్య శ్రీను మరియు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన సర్వే నెంబర్లు 275, 278, 279లలో దాదాపు సుమారు 40 ఎకరాల భూములను కొంతమంది బడాబాబులు భూ కబ్జాదారులు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దండలతోటి అక్రమంగా కబ్జా చేసుకొని అన్యాక్రాంతంగా వారి భూమిని కబ్జా చేసుకొని వాటిలలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టిస్తూ అదేవిధంగా రెవెన్యూ అధికారులను ఇటు మున్సిపాలిటీ అధికారులను అటు సబ్ రిజిస్ట్రార్ అధికారులను తప్పుదోవ పట్టించి తప్పుడు రికార్డులు సృష్టించుకొని వాళ్లకు ఇచ్చే వెంగిలి మెతుకులకు ఆశపడి ఈరోజు అధికారులు ఆ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు గృహ నిర్మాణ అనుమతులు ఇస్తున్నారు. ఈ విషయంలో ఈ కోర్టు ఈ పై తెలిపిన సర్వే నెంబర్లకు సంబంధించిన భూముల విషయంలో గతంలో దాదాపు 2012 సంవత్సరం నుండి స్థానిక జిల్లా కోర్టు కానీ మహబూబాద్ కానీ అదేవిధంగా హైకోర్టు కానీ అదేవిధంగా రాష్ట్ర మరియు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ల యందు కూడా కేసులు పెండింగ్లో ఉన్నా కూడా అధికారులు పట్టించుకోకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఈరోజు అమ్ముడుపోతున్నారు. మున్సిపాలిటీ అధికారులు అయితే తమ సేవలను అమ్ముకుంటున్నారు. దయచేసి ఖబర్దార్ మున్సిపాలిటీ అధికారులారా, రాబోయే రోజులలో మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఈ గిరిజన భూములకు సంబంధించిన భూములను రక్షణ కల్పించకపోతే అదేవిధంగా ఈ గిరిజన భూములకు సంబంధించిన వాటిని రక్షించకపోతే మీ భర్తం పడతాం. ఈ గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రజాప్రతినిధులు మీరు అండదండలు తీసుకున్నారు. ఈ ప్రభుత్వం మారింది, కానీ జిల్లా అధికారులు మాత్రం ఏమాత్రం మారడం లేదు. దయచేసి ఒకటే ఏందండి, ఆ జిల్లా అధికారుల ద్వారా ఈ ప్రభుత్వం క్షమించిన లంబాడి హక్కుల పోరాట సమితి మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. మహబూబాద్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాడతాం. అదేవిధంగా దీనికి సంబంధించిన మా గిరిజనులకు సంబంధించిన న్యాయం జరగకపోతే ఇదే భూముల విషయంలో వాళ్ళు ఇచ్చిన తప్పుడు పర్మిషన్ను రద్దు చేయకపోతే వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయని వచ్చే ఇప్పుడు ఇదే నెల 11వ తారీఖున మహబూబాద్ మున్సిపాలిటీని ముట్టడి దాదాపు 100 మందితోని ముట్టడి చేయబోతున్నాం. దయచేసి అధికారులారా గుర్తించండి. ఈ విషయంలో దాదాపు చాలాసార్లు మేము మున్సిపాలిటీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ జిల్లా కలెక్టర్లు కానీ చాలాసార్లు విన్నవించుకున్నా కూడా పట్టించుకోవడం లేదు. దయచేసి ఖబర్దారి అధికారులారా, ఇకనైనా ఆలోచించండి. ఈ వెంటనే దీనికి సంబంధించిన పర్మిషన్లు రద్దు చేయాలి. మేము గతంలో దాదాపు 4 రోజుల క్రితం మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినాం. అక్కడ ఉన్న టీపీఓ ఇన్ఛార్జి టీపీఓ వారు ఏమంటారంటే, మీరు ఇచ్చిన దానికి మేము సంబంధించిన డాక్టర్ ప్రమోద్ రెడ్డి అనే కబ్జాదారులు వానికి మేము ఫోన్ చేస్తే మాకు టైం ఇస్తలేడు అంటున్నాడు. అరే టీపీఓ సార్, మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, నువ్వు ప్రజలకు సర్వీస్ చేస్తున్నావా లేకపోతే ఇప్పుడు ప్రమోద్ రెడ్డికి సర్వీస్ చేస్తున్నావా? అట్లా చేస్తే నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపో, ప్రమోద్ రెడ్డిలో పోయి జీతం చేయి, ఆయన జీతం ఇస్తాడు. మా ప్రజల సొమ్ము తినుకుంటా, ప్రజలు గవర్నమెంట్ నుండి వచ్చే డబ్బుల జీతం తీసుకుంటా నువ్వు వాళ్ళకు ఫోన్ చేసి ఆయన టైం ఇస్తలేడు అంటావా? ఖబర్దార్, మమ్మల్ని మీరు మున్సిపాలిటీ చుట్టూ తిరగకండి, 2 నెలల వరకు మీరు రావద్దని చెప్తాడా? ఈ మున్సిపాలిటీ వల్ల మీ అయ్యే వాళ్ళదా? ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఇది మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఈ గవర్నమెంట్ వదిలిపెట్టినా మేము మాత్రం వదిలిపెట్టాం. లంబాడి హక్కుల పోరాడతాం. దీని మీద యుద్ధం ప్రకటిస్తాం.